Hi guys, welcome back to Moto Plads. Good to hear. So instead of doing a regular vlogging, I and Vivek had a thought of doing something else this time. So yeah, wait and see what's it gonna be. See you in the vlog. So ఇప్పుడే బందర్ వచ్చా, reached Vivek's home. See what he's doing. తమ్ముడు ఏంటి ఊపు? టఫ్కి వెళ్ళిపోదాం, లేట్ అయిపోయింది కదా. ఇప్పుడే టఫ్కి వచ్చాం అందరిలో. వివేక్ ఈజ్ బౌలింగ్, అటు చైతన్య, ఇటు వివేక్, బ్రో పేరు సుమంత్. ఇది నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. సుమంత్ అక్కడ మూల చేతబడి చేస్తున్నాడు వంశీ. కెన్ సీ హిమ్. అది యార్కర్ అడిగి వాడు బౌన్సర్ వేసాడు. షీ, నీకు కన్సెంట్ ఉందా? మేము నిన్ను వ్లాగ్లో పోస్ట్ చేసుకోవచ్చా? కన్సెంట్ లేదా? వాట్ ఆర్ యువర్ ప్రొనౌన్స్? నవ్వకండి, ఇట్స్ సీరియస్ మ్యాటర్. వివేక్, యూ ఐడెంటిఫై as బ్యాటా? చైతన్య సార్ ఎవరు? వివేక్ సార్ బౌలింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఇద్దరిలో ఎవరు వేస్తామని డిసైడ్ అవుతున్నారా? కేఎఫ్సీకి వచ్చాం తినడానికి. ఇక మా వెయిటర్, ఏం తెచ్చావరా? నీకేం కావాలో అదే తెచ్చా. థ్యాంక్స్ రా. చైతన్య, లుక్ డిసప్పాయింటెడ్. ఏమైంది చెప్పు. కెచప్ ప్యాకెట్ క్వాలిటీగా లేదా? క్యాలరీస్ చదువుతున్నాయండి కెచప్ ప్యాకెట్ మీద. బాగుందా? చాలు, డన్నా? కట్ 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 కట్. అరే కట్టిరా. తినేసాంగా. ఏంటి ఊపి ఇప్పుడు? వెళ్ళి బాదం పాలు తాగేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఏమంటావు చైతన్య? బాదం పాలు తాగడానికి వచ్చాం. నెక్స్ట్ డే నిన్న నైట్ మనం వంశీవాల్ ప్లేస్లో ఉన్నాం. వీ హ్యాడ్ ఫన్ లైక్ బాయ్స్ నైట్ ఓవర్. అంటే నైట్ మొత్తం స్టే చేయలేదు కానీ వీ స్టే టిల్ అరౌండ్ 2:30 అండ్ దెన్ వీ రిటర్న్ బ్యాక్ టు వివేక్స్ ప్లేస్. సో ప్లాన్ ఏంటంటే టు గో టు బీచ్ ఎర్లీ మార్నింగ్. వివేక్ ఇంకా పడుకున్నాడు. వివేక్ మా ఏ బాబు, ఏయ్ బాబు లేవ్. లే ఏ నాన్నలే, వెళ్దాం బీచ్కి వెళ్దాంలే.
లైఫ్లో ఎన్నోసార్లు మన మీద మనకే చిరాకు దొబ్బుద్ది. ఏదో జీవితం చచ్చిపోదాం అనిపిస్తుంది. లైఫ్ ఈజ్ మీనింగ్లెస్ అని నీకు అనిపించవచ్చు. ఈ మనుషులు వాళ్ళ డ్రామాలు నీకు చిరాకు తెప్పించవచ్చు. నువ్వన్నది నిజమే. యూజ్లెస్ ఇదంతా. మోసం చేస్తారా? చేస్తే చేయని. దే డోంట్ డిజర్వ్ యూ. మహాభారతం తెలుసా నీకు? తెలుసురా. తెలుసా? ఇంకా తెలుసుకుంటాం. అదే మన బేర్ బిల్స్ బాగా ఉంటే లటక్ అని తీసి నోట్లు వేసుకొని పౌష్టికాహారం మనకి ఇదే కావాలి. నేను మరి ఇప్పుడు ఎక్కడికి? బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఆకలి ఎరకొట్టేస్తుంది. వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ బందర్లో ఉంటాయా బ్రేక్ఫాస్ట్? నేను తినిపిస్తా కదా. తీ నాన్ వెజ్ ఓకేగా? నాన్ వెజ్ ఓకే తీ. We got our boy here, Anand, the big boy. Are hi japra. Hi jap. Rap వచ్చింది ఇప్పుడు. Highlight of the vlog is we are planning to go to Kalki movie today. యాక్చువల్గా రిలీజ్ రోజే వెళ్ళాలి, బట్ ఐ వాజ్ ఇన్ తిరుమల, అందుకే వెళ్ళలేదు. సో వీ కేమ్ బ్యాక్ అండ్ వీ బుక్ టికెట్స్. మనతో మన అనంత్ అన్న, మన చైతన్య అన్న, మన మహేష్ అన్న, మన సారథి. సో వీఆర్ ఆర్ గోయింగ్ టు ద కల్కి. సీ హౌ ఇట్ విల్ బి. ఐ మీన్ టాక్ అయితే మామూలుగా లేదు, ర్యాంప్ అని ఉంది. మేము కూడా వెళ్ళి ర్యాంప్ ఆడిచ్చేస్తాం. మన వివేకానంద నేతృత్వంలో వెళ్తున్నాం. మామూలుగా ఉండదు. హైప్ ఎక్కించుకున్నాం నైట్ అంతా కూర్చొని. ఆ హైప్ అసలు ఇది నరాల్లో ఏది చేశాడు చైతన్య అని మాకు ఇంజెక్ట్ చేశాడు నరాల్లోకి ఎక్కేసింది. ఇంకా 2-3 స్పాయిలర్లు అలాగా ఎవడో పెట్టేశాడు స్టోరీలు. చూడకూడదు అనుకుంటాను, చూస్తాం. సో యా, జై కల్కి. బాబు వచ్చాడు. సినిమా గురించి దే ఆర్ సేయింగ్ లైక్ దే హావెంట్ రిటన్ ఇట్ ప్రాపర్లీ, ద మూవీ ఇస్ నాట్ గుడ్ అండ్ ఆల్, బట్ పీక్ మూవీ, పీక్ సినిమా, పీక్ మూమెంట్స్ త్రూ అవుట్ ద ఫస్ట్ హాఫ్. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ హాఫ్. చూడండి మా వాడు అసలు వెళ్ళిపోయాడు ఇంటూ ద కల్కి యూనివర్స్. మూవీ అయిపోయింది, జస్ట్ ఇంటికి వచ్చాం. వీ హ్యాడ్ అవర్ లంచ్. సో ఏమంటారు, సినిమా ఎలా ఉంది? బాగుంది. హైలైట్ ఏంటంటే ద్రోణాచార్యపుత్ర అశ్వత్థామ ఈజ్ హైలైట్. వివేక్ విల్ బి డబ్బింగ్ ఫర్ అశ్వత్థామ క్యారెక్టర్ ఇన్ కల్కి 2. నా సమయం వచ్చింది ద్రోణాచార్యపుత్రుడిని. సో మూవీ అయితే మెథలాజికల్గా ఫ్యూచరిస్టిక్నెస్ని మిక్స్ చేయడం చాలా బాగుంది. వీఆర్ ఎండింగ్ అవర్ బ్లాగ్ హియర్ టుడే. ఐ విల్ గో బ్యాక్ హోమ్. టిల్ దెన్ సీ యూ గైస్, కీప్ డూయింగ్ ద వర్క్. రెగ్యులర్గా చేసే మన మోటో బ్లాగింగ్ కన్నా వీ ట్రైడ్ సంథింగ్ న్యూ దిస్ టైమ్. సో ఇఫ్ యూ గైస్ ఆర్ లైకింగ్ దిస్ కంటెంట్, లెట్ us know in comments. We'll keep doing this. Till then, yeah. See you guys in the next vlog. Keep supporting our Moto Plads. Keep subscribing. Yeah. Our economic planning has to be more innovative. GDP is showing constant growth. But what about sustainability, environmental constraints, and appropriate technology holds the key to the future? I agree with that. Yeah.